ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలే. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వన్యప్రాణుల పాలిట విలన్ రేవంత్ రెడ్డి 400 ఎకరాలను కాపాడేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపాలి. అరే అక్కడ వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఆ రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు కూడా చదువులు చదువుతున్నారనే సోయి మర్చిపోయి ఇలా ఏం చేసిండ్రంటే మొత్తం మీద ఇలా ఏం చేసిండ్రనంటే వాళ్ళు ఇష్టం రెడీ చేసుకుంటా పోయిండ్రు. దీని వెనుక ప్రతిపక్ష నాయకులే ఉన్నారు. అరే రాష్ట్రంలో ఏ బాధలు ఉన్నా, ఎవరు ఏదెక్కినా, ఏ సమస్యతో ఎక్కినా కూడా దాని వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, దాని వెనుక బీజేపీ నాయకులు ఉన్నారు, దాని వెనుక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఇదే ముచ్చట్నా? ఎప్పుడు సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం? మంచిగా పని చేసుకుంటా పోయినట్లయితే మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటా అభివృద్ధిని, సంక్షేమ పథకాలను, ప్రజల జీవన విధానం మెరుగుపరిచేందుకు ముంగడికి పోయినట్లయితే మిమ్మల్ని స్వాగతిస్తారు ప్రజలు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఉంచినా ఉంచుతారు. మీరు మొదట్లోనే గిట్లా అన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నాలు చేస్తే, ప్రభుత్వ భూముల మీద పడితే అన్ని అమ్ముక తిందామని ఆ ప్లాన్లు వేస్తే రేపు ప్రజలు ఎట్లా దగ్గరికి రానిస్తారు? రైట్? ఆ స్థలంలోకి బుల్డోజర్లు రాక అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితమని స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చెట్లను తొలగించడాన్ని సుమోటోగా స్వీకరించిన కేసుపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, మేనకా గురుస్వామి, అమికస్ క్యూరీ, కె పరమేశ్వర్, గోపాలశంకర్ నారాయణ బీద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాదులు అక్కడ పాల్గొన్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేసింది. ఇక కంచగచ్చిబౌలి భూములు సేఫ్ సైడ్ అన్నట్లు ఇప్పటి వరకు అయితే. మరి 15 తారీఖు నాడు విచారణ జరిపి ఏం చెప్తారు, ఏం కథ అనేది మళ్ళీ చూద్దాం. రైట్? ఇక మొదటి నుంచి ఒకే రకంగా ఉన్నది. ఒకసారి ఇట్లా, ఒకసారి ఇట్లా, ఒకసారి అట్లా కాదు. మొత్తం మీద మొన్న సిఎస్ శాంతికుమార్కి మొట్టికాయలు వేసింది, గవర్నమెంట్ ఆఫీసర్లకు మొట్టికాయలు వేసింది, రాష్ట్ర సర్కారుకు మొట్టికాయలు వేసింది. నిన్న కూడా అదే తరహాలో తీర్పు వచ్చింది. ఇంకా 15 తారీఖు కూడా. ఎందుకంటే అక్కడ తప్పు ఉట్టిపడినట్టు కనబడతా ఉన్నది. మీరు నోటి మాటతో చెప్పినంత మాత్రాన అక్కడ వాస్తవాలు లేకుండా పోవు, అక్కడ వాస్తవాలు కిందికి దిగజారిపోవు, అక్కడ వాస్తవాలు కండ్లకు కనబడకుండా కనుమరుగైపోవు. ఎందుకంటే మీరు నరికేసిన చెట్లు కాబట్టి, ఏమంటే ప్లాస్టిక్ చెట్లు కొంటపోయి అక్కడ పెట్టరాదు కాబట్టి, సుప్రీంకోర్టు కమిటీ వచ్చే వరకు అక్కడ ఎడారిలాగా మారిపోయింది ప్రాంతం కాబట్టి, అక్కడ జింకలు చనిపోయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కాబట్టి మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది.